తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమగు కాలం వచ్చి ఉన్నది. దేవుడు ధర్మశాస్త్రము ద్వారా నువ్వు శరీరంతో ఏం చేసావు అని మాత్రమే చూడట్లేదు, నీ మనస్సుతో ఏం చేసావు అని కూడా చూస్తున్నాడు. వ్యభిచరించొద్దు, నరహత్య చదివి శరీరానికి సంబంధించిన ఆజ్ఞలు. ఒరే, నీ పొరుగువాడు ఏం కప్పుకుంటాడు రా, నీకు ఆ కన్సిడరేషన్ లేదా? ప్రేమించవా అనేది మనస్సుకు సంబంధించిన. అక్కడ పోతారు అందరూ. శారీరకంగా ఇది చేయవద్దు అది చేయవద్దు అంటే అది దాన్ని చేసి చక్కగా నీతిమంతులుగా ఉంటారు. కానీ మైండ్లో నువ్వేం చేస్తున్నావు, అక్కడ ప్రతి ఒక్కడు ఫెయిల్ అయిపోతాడు. అక్కడ కూడా పాస్ కాగలగాలంటే ఒకటే తిరుమంత్రం, ఒకటే ఏమంటారు, చిట్కా అంటారే, నీ మనసు నిండా ప్రేమ నింపుకోవాలి. షార్ట్ కట్ టు బికమ్ రైచస్ బిఫోర్ గాడ్ ఈజ్ బీ ఫిల్డ్ విత్ లవ్. ప్రేమతో నీవు నింపబడితే అప్పుడు సంగతులన్నీ నీకు వేరేగా అర్థమవుతాయి. ప్రతిదీ కూడా ఈ ఒక్క మాట మీద అంతలా బుక్, ఇంత ప్రాక్టికల్గా ఇంతలా బుక్ రాయొచ్చు. అంటే విశ్వ చరిత్రకు డబల్. ధర్మశాస్త్రంలోని ప్రతి ఆజ్ఞ ఈ ఆజ్ఞతో ముడిపడి ఉంది. నిన్ను వాళ్ళని అవతలి వాడిని ప్రేమించు. కొంతమంది అంటారు బైబిల్లోని దేవుడు ఏంటండి, నన్నే ఆరాధించాలి, ఇంకెవరిని ఆరాధించొద్దు, నన్ను కాక ఇంకొకరిని దేవుడని ఆరాధించే వాళ్ళని కొట్టేయండి, నరికేయండి, చంపేయండి అంటాడు. ఇదేం దేవుడు అని ఇంటర్నెట్లో చాలామంది ప్రశ్నిస్తున్నారు. నా జవాబు ఏంటంటే, అదే నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతున్నా. దేవుడు ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళను కొట్టండి, నరకండి, చంపండి అన్నాడని నువ్వు అంటున్నావు కదా. అదే నీవు దేవుని స్థానంలో ఉంటే ఏం చేస్తావు రా చెప్పది. దేవుని స్థానంలో నువ్వు ఉంటే అంటే ఏంటి సార్ అంటే, నీవే ఆది మధ్యాంతరహితుడవై ఉంటే, నీవే విశ్వమును బ్రహ్మాండమును సృష్టించి ఉంటే, నీవు సృష్టించిన కోట్ల మంది దేవదూతల్లో కొందరు తిరుగుబాటు చేసి నిన్ను అవమానించి నిన్ను ధిక్కరించి వెళ్ళిపోతే, వాళ్లను ఎవడైనా వాడే దేవుడు అని మొక్కుతుంటే నీకు మండదా? అప్పుడు నువ్వు విశాల హృదయుడువై, నేనైతే సృష్టించానులే, నువ్వెవరన్నా మొక్కు అని అంటావు నువ్వు. అదే నువ్వైతే అది ఆజ్ఞ. అప్పుడు అన్నీ వేరుగా అర్థమవుతాయి మనకు. నీవే సృష్టికర్తవైతే, నీవు కోట్ల మంది దేవదూతలను సృష్టించి తర్వాత నువ్వు మనుషులను సృష్టిస్తే, నువ్వు దేవుడు అయితే నీ మీద ధిక్కారం చేసి వెళ్ళిపోయిన వాళ్లను ఈ మనుషులు మొక్కితే నీకు మండదా, ఒళ్ళు మండదా అని అడుగుతున్నాను నేను. అంటే మా దగ్గర అట్లా లేదు సార్, నువ్వు ఎవరైనా మొక్కు పర్లేదని ఉందంటే మరి పడిపోయిన వాళ్ళందరూ అట్లే అడ్జస్ట్ అవుతారు. దేవుని దగ్గర నుంచి ఎల్లగొట్టబడ్డోళ్ళు, అరే నిన్ను మొక్కేవాళ్ళు నిన్ను మొక్కుతారు, నన్ను మొక్కేవాళ్ళు. అసలు మనం చేసింది అయితేగా మానవ జాతి. ఎన్నో ఛాయ్ కొట్లు పెట్టుకుంటే ఎవరికి ఇష్టమైన దగ్గర ఆడు ఛాయ్ తాగినట్టు ఎవరికి ఇష్టమైన దేవతను వాడు మొక్కుతాడు. పోనీ అనుకుంటారు, వాడు ఎవడు సృష్టికర్త కాడు కాబట్టి. అది విశాల హృదయం కాదు. నేను ఏమన్నా వాళ్ళని సృష్టించానా, కన్నానా, ఏమన్నానా? సృష్టించిన వాడు వేరొకడు ఉన్నాడు. తేరగా వచ్చారు ఈ భక్తులు, నాకు రాని అనుకుంటాడు. పర్లేదులే, ఎవరినైనా మొక్కు, నువ్వు ఎక్కడ ఛాయ్ తాగినా పర్లేదు సార్ అని అన్నట్టు. అరే నేను వాడికి జన్మనిచ్చాను, వాడు నన్ను వదిలేసి పక్కింటోని డాడీ అంటున్నాడు, కోపం రాదా మరి? బైబిల్లోని ఆజ్ఞలన్నీ కూడా నీవు దేవుని స్థానములో ఉంటే నీకు వేరేగా అర్థమవుతాయి. నువ్వు వేరే స్థానంలో ఉండి దేవుని ఇంకో దగ్గర పెడితే వేరేగా అర్థమవుతాయి. కనుక దేవునికి కావలసింది మన మనస్సులో ఒక ఆపరేషన్ కావాలి.
దేవునికి కావలసింది ఏంటంటే మనస్సులో ఒక శస్త్రచికిత్స కావాల. నేనున్నాను ఈ స్థితిలో, నేనున్నాను ఈ సిచ్యువేషన్లో అనుకునేది మానేసి నేను ఎదుటివాడి సిచ్యువేషన్లో ఉన్నాను, నేను దేవుని సిచ్యువేషన్లో ఉన్నాను, అప్పుడు నాకు ఎలాగనిపిస్తుంది అని నీ మనస్సుకు నీవే ఒక కొత్త ఆలోచన విధానం నేర్పించుకోవాలి. ఇలా నేర్పించుకోవడమే అహం చచ్చిపోవడం. నేను ఎదుటోని ప్లేస్లో ఉంటే, నేను దేవుని ప్లేస్లో ఉంటే, అంటే మరి నా ప్లేస్ ఎప్పుడు ఉంటా సార్ అంటే ఉండదు సార్, నువ్వు చచ్చిపోవాలి. అదే క్రైస్తవ జీవితం. అందరి గురించి ఆలోచిస్తావు, ఓఫీర్ నీ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు అని ఒక అక్క అడిగింది నన్ను. నాకు చాలా ప్రియమైన అక్కయ్య. ఏమండి, నాకు అర్థం కాలేదు అక్క అని చెప్పా. అదే ఓఫీర్ అందరి గురించి ఆలోచిస్తావు, నీ గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు. అదే నాకు అర్థం కాలేదక్క. చచ్చిపోయినోడు ఎట్లా ఆలోచించుకుంటాడక్క? చచ్చిపోయినోడు తన గురించి తను ఎలాగ ఆలోచించుకుంటాడు అంటే కన్నీళ్ళు పెట్టుకుంది. అరే నువ్వు చాలా ఎత్తుకెళ్ళిపోయావురా, అందరినీ ఇలాగుండి ఎంత బాగుండు. అదే సార్ ఉండమని కదా దేవుడు చెప్తున్నాడు. కోరిక పేర్లు మార్చుకోమని కాదు దేవుడు చెప్పింది, స్వభావం మార్చుకోవాలి. నువ్వు స్వభావం మారకుండా నువ్వు అబ్రహాం అని పెట్టుకున్నా లాభం లేదు, యేసుదాస్ అని పెట్టుకున్న లాభం లేదు, డైరెక్ట్గా యేసు అని పెట్టుకున్న పేరు లాభం లేదు. స్వభావం మార, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, వెంకటేశ్వరరావు అయితే ఉండని, సుబ్బారావు అయితే ఉండని, మన దగ్గర అన్ని పేర్లు ఉంటాయి. చాంద్ ఉస్మాన్ ఉన్నాడు, ఉండని. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్ నేమ్. అదొక టెస్టిమనీ. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ చేంజింగ్ ద క్యారెక్టర్ దాన్ చేంజింగ్ ద నేమ్. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రం అంతా పాటించినా సరే ఇంకా నువ్వు కొత్తిమీర మర్చిపోయి అంటాడు ఆయన. కనుక ఆ యాంగిల్లో మనం పోవద్దు దేవుని ముందుకు. ఇది చేశాను అది చేశాను అని పోయావంటే ఫెయిలే నువ్వు. కానీ అందరినీ ప్రేమించానయ్యా, అందరి ప్లేస్లో నన్ను నేను ఊహించుకున్నాను. ఆ ప్లేస్లో నేనే ఉంటే ఎలాగ ఉండాలో ఎలాగ నేను ఆశిస్తాను, వాడి ప్లేస్లో నేనుండి అందరూ నన్ను అర్థం చేసుకోవాలని ఎలాగ ఆశిస్తాను, అలాగే నేను అర్థం చేసుకున్నాను. ఫలానా వాళ్ళు జ్ఞాపకం రాగానే విసుగు రాలేదు, ప్రేమ పుట్టింది, మనసంతా మధురమైన భావంతో నిండిపోయింది. ఐ లవ్డ్ ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ సిస్టర్ ఇన్ ద చర్చ్, ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని నువ్వు వెళ్ళగలిగితే, ఒరే సింహాసనము మీద నేను ఎలాంటి మనస్తత్వంతో కూర్చున్నాను, నువ్వు భూమి మీద అలాంటి మనస్తత్వంతో ఉన్నావురా, నువ్వు నాకు నచ్చావురా అంటాడు. దేవునికి నువ్వు నచ్చటమే నీ నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నువ్వు నచ్చాలి, అదే నీ నీతి. అలాంటి నీతి రావాలంటే దేవునికి నీ మీద అధికారం ఇవ్వాలి. ఆయన నిన్ను కుమ్మరి వానిలాగా మలుస్తాడు, శిల్పిలాగా చెక్కుతాడు, చాకలి వానిలాగా ఉతుకుతాడు, శుభ్రం చేస్తాడు, నీ రూపం అంతా మార్చేస్తుంటాడు. దేవునికి నీవు అధికారం ఇవ్వాలి, తిరగబడకూడదు. యూ మస్ట్ బి విల్లింగ్ టు చేంజ్. మారడానికి నీవు ఇష్టపడాలి. రోజు ప్రార్థన చెయ్యాలి. దేవా నాకు చాలా డబ్బులు ఇవ్వని ప్రార్థన చేసినా చేయకపోయినా ఒకటి చెప్పు, దేవా నువ్వు డబ్బులు ఇస్తే ఇవ్వు, నీ కొరకే మళ్ళీ ఖర్చు పెడతా, కానీ నన్నైతే మార్చు, ప్రేమగల వ్యక్తిగా మార్చు. సమాజం మీద అందరి స్థానంలో నేను ఉండాలి, ఊహించుకోవాలి. నా స్థానములో నేను ఉండొద్దు. మరి ఎవడు ఉండాలంటే క్రీస్తు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ స్థానంలో నువ్వు ఉండకుండా వేరే వాడి స్థానంలోకి వెళ్ళిపోతే నీ ప్లేస్లోకి యేసయ్య వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు కొరకు నువ్వు జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తే వచ్చి నీలో జీవించే క్రీస్తు యొక్క సొంత జీవితం. క్రైస్ట్ లివింగ్ ఇన్ యూ, హిజ్ ఓన్ లైఫ్. అప్పుడు ప్రపంచం పరిమళంతో నిండిపోతుంది. దేవుని అగ్నితో ఈ ప్రపంచం పునీతమైపోతుంది. అంత ఉన్నతమైనటువంటి ఉజ్జీవాన్ని చూడటానికి నీకు సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్. లెట్ us బిగిన్ టుడే. ఈరోజు మొదలు పెడదాం. ప్రభువా, ఏదో ఆజ్ఞలు పాటించానని గర్వించటం కాదు, మనస్సులో ప్రేమ భావము నింపుకొని దేవునికి నచ్చే విధంగా నేను ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఇంకో ప్రార్థన, పొరుగు అని ప్లేస్లోకి నేను వెళ్ళిపోవడం ద్వారా, నేనంటూ అసలు లేను అనుకోవడం ద్వారా క్రీస్తే వచ్చి నాలో బ్రతికే పరిస్థితి కల్పించాలి, నాకు సహాయం చేయి తండ్రి అని ఇంటెలిజెంట్గా ప్రార్థన చేయండి. విత్ అండర్స్టాండింగ్, ప్రే విత్ అండర్స్టాండింగ్. మాలోకం కాదు ఇది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉండొద్దు. బీ ఫ్రాంక్, అవుట్ స్పోకన్, బీ క్లియర్. నీకేం కావాలంటే ఇదే కావాలా. దేవుడు సింహాసనం మీద కూర్చొని ప్రేమగా మనల్ని తలుచుకొని ఎలాగా మధుర భావాలు అనుభవిస్తున్నాడో ప్రతి మనిషిని తలుచుకుంటే నీ మనసు అలా మధురంగా మారిపోవాలి. రెండవది, ఈ భూమి మీద పొరుగువాని స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతూ ఇక్కడ ఎవరు ఉండరు కనుక క్రీస్తు ఇక్కడికి వచ్చి బ్రతికేటట్లు అకామిడేషన్ కల్పించాలి. ఈ రెండు నాకు ఇవ్వు ప్రభు అని అడుగు. నువ్వు ఒక పవర్ఫుల్ విట్నెస్, పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్గా మారిపోతావు. శక్తివంతమైన ఆయుధంగా దేవుని చేతిలో నువ్వు మారిపోతావు. నువ్వెంత చదువుకున్నావు, నీకెంత జ్ఞానం ఉందనేది ఇమ్మెటీరియల్. ఈ ప్రేమ అనేది అన్నిటిని మించిన శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. లెట్ us